సో వ్యాలంటైన్స్ వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు అసలు ఫాలో అవుతారా ఈ వ్యాలంటైన్స్ వీక్? ఖచ్చితంగా ప్రతి ఒక్క పండగను కూడా మేము ఫాలో అవుతాము. వ్యాలంటైన్స్ డే అంటే చాలా ఇష్టం నాకు, నిజంగా లవర్స్ డే కదా. సో మీకు వ్యాలంటైన్ ఉన్నారా మరి? ఉన్నాడు ఉప్పల్ బాలు. మరి నాకు లవర్ లేడు. నీకు రాకేష్ మాస్టర్ ఉన్నాడు కదా, పైన కల్లోకి వస్తున్నాడు కదా. దేవసేన నీకు నాకు డాక్టర్ ఉన్నాడు. అది డాక్టర్ బాబు ఉన్నాడు. సో ప్రతి ఒక్కరికి అనమాట ఏదో ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది అనమాట, ఏ లైఫ్ వితౌట్ ఏ లవర్ ఈజ్ లైక్ ఏ టెంపుల్ వితౌట్ డైటీ అని. సో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక లవర్ అనేవాళ్ళు ఉండాలి. బాయ్ బాయా, గర్ల్ గర్లా, లేదా బాయ్ గర్ల్ అనేది ఎనీథింగ్, ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. సో చరిత్రలో నిలిచిపోయే ప్రేమికులు అంటే ఎవరెవరు? ఒక రోమియో, ఒక జూలియట్, ఒక లైలా, ఒక మజ్ను, ఒక దేవదాసు, ఒక పార్వతి, ఒక సలీం, ఒక అనార్కలి, ఒక రాకేష్ మాస్టర్, ఒక కనకలక్ష్మి, అలాగే ఒక వైజాగ్ సత్య, ఒక స్వాతి నాయుడు. అదే. సో చాలా మంది ఇప్పుడు జనరేషన్స్లో చాలా చేంజెస్ కూడా వస్తున్నాయి. లాస్ట్ జనరేషన్ ఎలా ఉందో ఇప్పుడు జనరేషన్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మరి ఈ డిఫరెన్సెస్ మీరు ఏం గమనించారు? అసలు లవ్ లైఫ్ అనేది ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా? లవ్ అనేది ఎప్పుడే ప్రేమ నిజంగా అజరామరమైనది అనమాట. స్వార్థంగా కాక నిస్వార్థంగా, నిజాయితీగా, నిట్టూర్పులో ఓదార్పను, నిస్సాయితీలో. ఏమైందే? ఎవరు? హలో, ఎవరు? చెప్పుతో కొట్టాలి మరి అలాంటి వాళ్ళకి. ఏం గిచ్చామంటగా. మహిళల్ని ముందు మనం గౌరవించుకోవాలమ్మా. మహిళల్ని మనం గౌరవించాలి. చాలా మంది వ్యాలంటైన్స్ డే జరుపుకోకూడదు అంటారు. ఎందుకు జరుపుకోకూడదు? అన్నీ జరుపుకుంటున్నారు కదా. వై వీ షుడ్ నాట్ సెలబ్రేట్ ద లవ్ కదా. సో మరి మీరు సెలబ్రేట్ చేసుకున్నారా వ్యాలంటైన్ వీక్? నిన్న రోజ్ డే, ఈరోజు ప్రపోజ్ డే. ఇవన్నీ డేలు నేను చేయను. రోజ్ డే, చాక్లెట్ డే, ప్రపోజ్ డే అవన్నీ చూడండి. కానీ లవర్స్ డే రోజు, వ్యాలంటైన్స్ డే రోజు అయితే మాత్రం మేము సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. అన్న గారు ఎలా ఉన్నారు? సో వ్యాలంటైన్ వీక్ స్టార్ట్ అయిపోయింది. మరి వ్యాలంటైన్ వీక్ లో మీ లైఫ్ లో రోజ్ డే, హగ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే ఇవన్నీ ఉన్నాయా? అవన్నీ నాకే ఉండవమ్మా. నేను పట్టించుకోను. మదర్స్ డే ఎక్కువ ఇష్టపడతాను. దాని తర్వాత వ్యాలంటైన్స్ డే పవిత్రమైంది. కానీ ఆ ప్రేమను పవిత్రంగా ఉండి కలుషితం చేయొద్దు. ఎందుకంటే చాలామంది లవ్ ఫెయిల్యూర్ అయ్యి సూసైడ్ ఇలాంటివన్నీ చేసుకోవద్దండి. పవిత్రంగా ప్రేమించండి. ప్రేమ చాలా పవిత్రమైంది. ఒకప్పుడు ప్రేమలంటే చచ్చేంతవరకు ఒకరితోనే కలిసి ఉండేవాళ్ళు, ఒకరితో చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆకర్షణకు లోనయ్యి, అట్రాక్షన్ లోనయ్యి ఇతను వదిలేసి ఇంకొక అబ్బాయికి అడక్ట్ అవ్వడము, ఆ అబ్బాయి కూడా ఈమెను వదిలేసి ఇంకొకరికి అలా అడక్ట్ అవ్వద్దండి. ప్రేమ పవిత్రమైంది. ఒకరితోనే బతకండి, ఒకరితో చావండి. అది మీకు వ్యాలంటైన్ ఉన్నారా మరి? నాకు చాలామంది ప్రపోజ్ చేస్తారు, బట్ నేను ఎవరిని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు? మీకు ఎలాంటి వాళ్ళు కావాలి? అంటే నేను చదువుకున్న టైంలో లైక్ చేశాను, అది కొద్దిగా ఫెయిల్యూర్ అయింది. తర్వాత ప్రేమ అంటే పెద్దగా నాకు మంచి అభిప్రాయం లేదు. ఐ హేట్ లవ్. బట్ ఈ మధ్య కొద్దిగా ఒకరితో పడ్డాను, డాక్టర్తో. మేబీ కంటిన్యూ కావచ్చు. అంటే మళ్ళీ కార్తీక దీపం చూపిస్తారా? అవునండి, డాక్టర్ అయితే ఇది సెకండ్ మేము సీరియల్ కూడా చేయొచ్చు. ఓకే. వ్యాలంటైన్స్ రోజు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడంటే అక్కడికి వెళ్ళేసేసి అసభ్యకరమైన ప్లేస్లకు వెళ్ళొద్దండి. పవిత్రంగా ఉండండి. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ జాగ్రత్తగా. చాలా ప్రేమలలో ఫెయిల్యూర్ అయ్యి కొంతమంది చనిపోవడాలు, సూసైడ్ ఏమైనా చేసుకోకుండా మంచిగా ఉండండి. ఈ మధ్య కాలంలో వ్యాలంటైన్స్ డే లేదు, ఏం లేదు, బ్లాక్ డేగా మేము అనుకుంటున్నాం. బ్లాక్ డేకే ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఆ రోజే ఇది రావడం అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ బ్లాక్ డే కూడా చాలా ప్రాముఖ్యత. దాని తర్వాతే మనం వ్యాలంటైన్స్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ మధ్య వ్యాలంటైన్స్ కూడా చాలా తగ్గించారు, పబ్లిక్లోకి రాకుండా. పబ్లిక్లోకి వస్తేనే వ్యాలంటైన్స్ చేసుకోమని చెప్పలేదు. జాగ్రత్తగా ఉండండి. ప్రేమికులకి అందరికీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రేమను స్వార్థకత వేసి మంచి పవిత్రంగా ఉండండి. ఆ ప్రేమకు విలువ. ఒకప్పుడు లవ్ రాకేష్ మాస్టర్ ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరు లేరు అని నేను చాలా బాధపడుతున్నాను. ఎవరు లవర్ ఇప్పుడైనా ఒక లవర్ దొరుకుతాడని అనుకుంటున్నాను. అంటే మీ వ్యాలంటైన్ ఇంకా దొరకలేదా మీకు రాకేష్ మాస్టర్ తర్వాత? నో 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 నేను ట్రై చేస్తున్నాను కానీ శోభన్ బాబు లాంటి వాడు దొరకట్లేదు. శోభన్ బాబు లాంటి వాడు కావాలి, అలా అందగాడు కావాలి. అంటే మీకు ఇంతవరకు ఎవరు ప్రపోజ్ చేయలేదా ఇన్ని రోజులు? చాలా మంది వస్తున్నారు కానీ నాకు ఇష్టం అవట్లేదు, నచ్చట్లేదు. ఓకే. అంటే వ్యాలంటైన్ వీక్ లో మనకి రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, హగ్ డే, ఆ డే ఈ డే అని చెప్పేసి చాలా డేస్ ఉన్నాయి. మరి మీ లైఫ్ లో ఆ డేస్ ఉన్నాయా మరి? కానీ ఈసారి మొత్తం తప్పనిసరిగా లవర్ వస్తాడు, గుండెలకి అద్దుకుంటా. అంటే మధ్యలో కొన్ని వీడియోస్ కూడా చేశారు కదా, మరి వాళ్ళందరూ సెట్ అవ్వలేదా మీకు? ఎవరు నాకైతే నచ్చలేదు. యాక్టింగ్ వరకునే కానీ
ఇందులో కూడా ఎవరు ఒక అందగా లేడు, ఇందులో కూడా ఎవ్వడో కూడా. పోనీ ఒక్కరితో మాట్లాడదామంటే ఎవ్వరు అందగా లేడు. నో నో. నాకు వ్యాలంటైన్స్ డే అంటే ఫిబ్రవరి 14th ఉంది. చాలా మంది ఫిబ్రవరి 14th ని సెలబ్రేట్ చేసుకోవద్దు, బ్లాక్ డే అంటున్నారు. మరి మీ దృష్టిలో సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందా, చేసుకోకపోతే బాగుంటుందా? చేసుకుంటేనే బాగుంటుంది. నాకు కూడా లవర్ దొరకబోతున్నాడు, నాకు ఫోన్లు వస్తున్నాయి లక్ష్మమ్మ అని. కానీ ఆ వాళ్ళు మాత్రం సూపర్ అందగాడు, ఎవడుంటే వాళ్ళని పట్టేసుకుంటాను. ఒకేసారి అది తీసుకుంటా ఆ రోజు. మీరు ఏం చేస్తారు అంటే ఆయనకి ఏం చెప్తారు మీరు ఒకవేళ అందగాడు దొరికితే? ఇదిగో అబ్బా అబ్బా ఆ, ఆ, ఆ. రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారు. అంతే అంతే అంతే. ప్రపోజ్ చేస్తారు చెప్పండి మీ అందగాడికి. రింగ్ చెప్తున్నాను కదా, నాకు ఎవరైతే అందగాడు నచ్చుతాడో వాడికి రింగ్ తొలగించేస్తాను. అరకాసు ఉంగరం ఇది, 1,00,000 రూపాయలు. ఓకే, 60,000. ఎవరు లేరమ్మ ఇక్కడ. నో నో నో, నాకు అందరూ గుత్తొంకాయలు. సో వాలంటైన్ వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, మరి నీ లైఫ్ లో వాలంటైన్ వీక్ ఎలా నడుస్తుంది? వ్యాలంటైన్స్ డే అంటే నాకంటూ స్పెషల్ ఏం లేక, బట్ జనాలకి అయితే చాలా కొంతమంది యూత్కి ఉంటుంది కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఈ లవర్స్ డే ఒక్క రోజు జరుపుకోకుండా లైఫ్ లాంగ్ ఉండాలండి. మీరు మంచిగా పెళ్లి చేసుకుంటుండండి. అలా అని చెప్పి కొన్ని రోజులు లవ్ చేసి కొన్ని రోజులు విడిపోకుండా మంచిగా లవ్ చేసి ఫ్యామిలీకి కండి నుండి మీరు మంచిగా కలిసి ఉండాలండి, అంతే. ఓకే, అంటే వ్యాలంటైన్స్ వీక్ అనేది నువ్వు ఫాలో అవుతావు అంటే నచ్చుతుందా నీకు అసలు? నాకా? నో నో నో, నాకు నచ్చుతుంది కానీ బట్ థింగ్ మనకి లవర్ లేరు కదా. నీకు వ్యాలంటైనే లేరు అంటే ఎవరు ప్రపోజ్ చేయలేదా, నీకు నచ్చలేదా? ప్రపోజ్ చేస్తూనే ఉంటారు కానీ మనకి అంటే అందరూ ఓకే కదా, ఎవరికొకటి టచ్ అవ్వలేక అంటే నా మైండ్ సెట్కి కరెక్ట్గా సెట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు లవ్లో చాలా డిఫరెన్సెస్ అనిపిస్తున్నాయి కదా, జనరేషన్స్ డిఫరెన్స్. ఇప్పుడు ఒక లవ్ ఉంది అండ్ లాస్ట్ జనరేషన్స్ గురించి కూడా మనకు చెప్తూ ఉంటారు కదా, నీకేమైనా తేడాస్ కనిపించినాయి డిఫరెన్సెస్? చాలా ఉన్నాయి. అప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న చాలా డిఫరెంట్ ఉంది. అప్పుడు ఏంటంటే ఎట్లయినా సరే పెళ్లి చేసుకోవాలి, పేరెంట్స్ నొప్పించి అనుకున్నారు. ఇప్పుడు పేరెంట్స్తో కూడా సంబంధం లేదు, ఇష్టం ఉంటే చేసుకుంటున్నారు, లేకపోతే కథం నీ దారి నీది నాది నా దారి కాకుండా దయచేసి ఆ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా సరే లవ్ చేసి సిన్సియర్గా ఆ ఒక్కరోజు ఈ 7 days లవర్స్ డే కిస్ని జరుపుకుంటూనే దయచేసి మీకంటూ ఒక లైఫ్ ఏర్పాటు చేసుకోండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీరు మోసం చేయమాకండి, అంతే. అంటే వ్యాలంటైన్స్ డే చేయొద్దు, బ్లాక్ డేనే ముఖ్యమని ఇంకొంతమంది సింగిల్స్ అని అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తావు? వాళ్ళ మనసులో ఉంటుంది అక్క, బయటకి ఏదో ఇన్నర్ ఫీలింగ్ అట్లా అంటే బయటకల్లా చెప్తారు అంతే. వాళ్ళ మనసులో కూడా లవర్స్ డే ఉంటుంది. ఉండడం ప్రతి ఒక్కరికి కామన్ అక్క, అది లవర్ ఉండాలి ఏం జరుపుకోవడం అది కామన్ కాబట్టి ఉన్నోళ్ళు జరుపుకుంటారు, లేని వాళ్ళు ఏమో నాకు లవర్ లేరు కానీ కొంతమంది బాధపడతారు. కొంతమంది ప్రశాంత్ సింగిల్ లైఫే చాలరా బాబు, ఈ పెళ్ళి లవర్లు మనకు వద్దురా, ఉన్న డబ్బులన్నీ ఊరేగితే అని చెప్పి కొంతమంది అనుకుంటారు. కాబట్టి అందరికీ ఎవరున్న ఫీలింగ్ దేవుడు అనేవాడు ఎవడో కట్టు ఉంచుతాడు కాబట్టి ఉన్న రోజులు మంచిగా ఎంజాయ్ చేయండి. ఆ లవ్ చేసిన వాళ్ళని పెళ్లి చేసుకోండి. కాబట్టి అందరికీ హ్యాపీ వ్యాలంటైన్. సో ఇప్పుడు ఫిబ్రవరి 14th అయితే మనకి వ్యాలంటైన్స్ డే ఉంది, దానికన్నా ముందు 7th నుంచి అయితే వ్యాలంటైన్స్ వీక్ అని అంటున్నారు. మరి వ్యాలంటైన్స్ వీక్ని మీరు ఎలా చూస్తారు? అంటే యాక్చువల్లీ చెప్పంటే వాడి అంటే చాలా కొంతమందికి చాలా ఇది, మనకైతే ఇండియాకి చాలా బాధాకర విషయం మేడం. అది ఇండియన్ పీపుల్ కానీ రాసింది మనకి ఏంటంటే బ్లాక్ డే మేడం. అది దాని గురించి మనకు చాలా బాధ అంటే మన బాధ చాలా బాధపడే విషయం మేడం. అంటే ఇంకొకటి వ్యాలంటైన్స్ వీక్ అని చెప్పి రోజ్ డే, ప్రపోజ్ డే, టెడ్డీ డే, ఆ డే ఈ డే అని చేస్తూ ఉంటారు కదా, మరి ఈ డేస్ అన్నీ చేయడం కరెక్టే అంటారా? అసలు ఇవన్నీ ఇంపార్టెంట్ అంటారా? అంటే యాక్చువల్లీ వాళ్ళకి యూత్ వాళ్ళకి తెలియదు మేడం. అంటే మనం వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు. అంటే చేయడం కరెక్ట్ కాదు, అంటే వాళ్ళు తెలుసుకోవాలి. ప్రత్యేకంగా లవ్ అని ఒక డేని పెట్టారు కదా, ప్రేమికుల రోజు అని, నిజంగానే ప్రత్యేకంగా ఉంటుందా మరి వాళ్ళ కోసం? ప్రత్యేకంగా అంటే మనం అనుకుంటూ ఉంటుంది మేడం, ప్రత్యేకంగానే ఏమి ఉండదు. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మనం బ్లాక్ డే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఎస్ మేడం. లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి అసలు? మేడం అంటే లవ్ అంటే లవ్ అంటే ప్రతిదీ లవ్ ఉంటుంది మేడం. డాడీ మమ్మీ ప్రతిదీ లవ్ ఉంటుంది. అంటే అది కూడా లవే, బస్ మన పేరెంట్స్ ఎక్కువ లవ్ చేస్తాం. మీకు 2 generations ఆఫ్ లవ్ చూసుంటారు, ఇప్పుడున్న జనరేషన్ది అప్పుడున్న జనరేషన్ది. సో ఏది మంచిగా అనిపించింది? పేరెంట్స్ మేడం, పేరెంట్స్. ఓకే, అయితే ఇప్పుడు ఫిబ్రవరి 14th మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సెలబ్రేషన్ చెప్పాను కదా మేడం, బ్లాక్ డే. థ్యాంక్ యూ. టోటల్ బ్లాక్.